ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వ్యూస్ అయితే సరే నాకు వచ్చే వ్యూస్ వస్తున్నాయి 100 150 అంతమంది చూస్తున్నప్పుడు ఒక్కలైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. పోతే సో ఇప్పుడైతే మీరు వ్లాగ్లోకి వెళ్ళేసి వ్లాగ్ చూసేసి తర్వాత కింద కామెంట్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా 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 బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను కూడా. ఈ వ్లాగ్ ఏంటంటే మనకి ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి నేను మొత్తం హౌస్ ఎలా క్లీన్ చేస్తున్నాను అనేది మాత్రం ఉంటుంది. మొత్తం క్లీనింగే ఉంటుంది ఈ వ్లాగ్లో. క్లీనింగ్ ఉంటూ చిన్నప్పటి నుంచి మా అమ్మ మమ్మల్ని క్లీనింగ్ చేపిస్తూ ఎలా చేయించేది, ఎలా సతాయించేది మొత్తం కూడా నేను ఈ వ్లాగ్లో చెప్తాను. నేను ఎలా క్లీన్ చేసుకుంటానో కూడా చెప్తాను. సో ఈ వ్లాగ్ మొత్తం క్లీన్గా ఉంటుంది. మ్యాక్సిమం చూడాలనుకున్న వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఓకేనా? ప్లీజ్ ఏమనుకోవద్దు. సో వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. సో ఇది ఏంటంటే నేను ఆల్మోస్ట్ శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడం అంటే ఆషాఢ మాసంలో క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు శ్రావణ మాసంలో నేను కొన్ని అనుకున్నాను అనమాట, అవన్నీ చేయాలి కాబట్టి. సో నేను అంత స్ట్రెస్ తీసుకోవాలనుకోవట్లేదు క్లీనింగ్ విషయంలో కూడా. ఎందుకంటే మా హస్బెండ్ ఎట్లయినా 1 మంత్కి ఒకసారైనా ఇల్లంతా కూడా ఆయన బూజు కొట్టడం కానీ ఇవన్నీ చేస్తారు. ఈ కబోర్డ్స్ ఇవన్నీ ఏంటంటే నేను 1 మంత్కి ఒకసారి తీస్తాను. ఎందుకంటే నాకు బొద్దింకలు వస్తాయి అనమాట ఇంట్లోకి. అవి ఎంత చేసినా కానీ పోవట్లేదు. అసలుకి ఇవి ఉంటాయి కదా, నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదా, అవి ఎంత వేసినా కానీ పోవట్లేదు. అందుకని 1 మంత్కి ఒకసారి తీసుకొని అట్టపెట్టలు ఏమన్నా పడేసుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం ఏమైనా చేసుకుంటూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఇంకా అందుకని చెప్పేసి అంత డీప్ క్లీనింగ్ ఏం చేయను. కాకపోతే కొంచెం ఫ్రిడ్జ్, కిచెన్ ఇవి ఉంటాయి కదా, వాటి వరకు మాత్రమే డీప్ క్లీనింగ్ చేసుకుంటాను అనమాట. ఈ హాల్ ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు నీట్గా పెట్టేసుకుంటాను. ఏమన్నా నాకు అనిపిస్తుంది అనమాట, ఈ కబోర్డ్లో ఇది అన్నెసెసరీ అనిపిస్తే ఆ థింగ్స్ కూడా నేను అప్పుడే క్లియర్ చేసుకుంటాను కాబట్టి నాకు అంత ఏం అనిపించదు. కాకపోతే ఏంటంటే నేను శ్రావణ మాసంలో అంత స్ట్రెస్ తీసుకోవాలనుకోను. ఎందుకంటే నేను ఈసారి కొంచెం పూజలో చేస్తున్నాం అనుకుంటున్నా. అందుకని అని చెప్పేసి నేను ఆషాఢ మాసంలో క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా. శ్రావణ మాసం స్టార్ట్ అప్పటికి నాకు ఇంకా ఏ క్లీనింగ్ పని కూడా పెట్టుకోకూడదని డిసైడ్ అయిపోయాను అనమాట నేను. ఆ ఆషాఢ మాసంలో అలా అని చెప్పేసి పోతే ఏం చేయలేదు. 1 వీక్లోనే నేను క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాను. ఒకరోజు కిచెన్, ఒకరోజు ఫ్రిడ్జ్ దగ్గర, ఒకసారి ఫ్రిడ్జ్ పైన కబోర్డ్స్, ఒకరోజు హాల్, ఒకరోజు బట్టలు అంటే నేను ఆల్మోస్ట్ ఈ మధ్య ఎప్పుడెప్పుడు ఒకరు చెదిరిపోయినా నీకు సర్దేసుకుంటున్నాను అనమాట ఎప్పటికప్పుడు. ఎందుకంటే ఈ ఒకసారి నించొని చేసుకోవడం కంటే ఎప్పుడెప్పుడు చేసుకుంటే పోతుంది కదా అనిపిస్తుంది. ప్లస్ ఏంటంటే నేను ఇంకా వాక్ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి అంత టైం సెట్ అవ్వదు కాబట్టి నేను ఎప్పుడప్పుడు నీరు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా. అందుకని నేను బయట జోలికి వెళ్ళాలని అనుకోవట్లేదు ఇప్పట్లో. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తున్నాం అనుకుంటా. ఫ్రిడ్జ్ నేను ఆల్మోస్ట్ ఒక 2-4 మంత్స్ అయింది అప్పటికి. ఆషాఢ మాసం అప్పటికి నేను 2 to 4 months అయిపోయింది క్లీన్ చేయక. సో అందుకని ఒకసారి మొత్తం ఫ్రిడ్జ్ అంతా డీప్ క్లీన్ చేద్దామని చేస్తున్నాం. ప్లస్ ఏంటంటే మా ఫ్రిడ్జ్ది ఈ డోర్ కూడా ఇరిగిపోయింది అనమాట. మనకి ఇది ఉంటుంది కదా, ఫ్రీజ్ చేసేది ఉంటుంది కదా, ఆ డోర్ కూడా పగిలిపోయింది. అసలు ఈ మధ్య అయితే విపరీతమైన సౌండ్స్ వస్తున్నాయి, టప్ప అంటుంది. నాకు భయం అవుతుంది ఎక్కడ ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి. అందుకని ఫ్రిడ్జ్లో కూడా నేను మధ్య ఎక్కువ ఏం స్టోర్ చేయట్లేదు అనమాట. లిమిటెడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకుంటున్నా. ఎక్కువ స్టోర్ చేసి వాళ్ళు ఏమైనా అయిద్దామని చెప్పేసి, లోడ్ ఎక్కువ ఇద్దామని చెప్పేసి తక్కువ లోడే పెట్టుకుంటున్నా. ప్లస్ ఏంటంటే నేను ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే మనవి టూత్ బ్రష్ ఉంటాయి కదా, మనం వాడేసినవి నేను వాటితో క్లీన్ అవి ఏవి పడేయను అనమాట. నేను టూత్ బ్రష్ మొత్తం ఎప్పుడైనా సరే వాడినా అవన్నీ ఎత్తి పెట్టేసుకుంటా. ఎందుకంటే అవి మనము వాష్ బేసిన్ సింక్స్ కానీ, మనం బ్రష్ చేస్తాం కదా ఆ సింకులు కానీ, ఈ మనము అంటుదమ్మ సింకులు కానీ, ఇవన్నీ కూడా హార్పిక్ వేసుకొని క్లీన్ చేసుకోవడానికి కానీ పనికొస్తాయని చెప్పేసి నేను ఏది కూడా పడేయను. ఎప్పుడన్నా నేను బండలలో మరకలు పడ్డాను అనుకోండి, వాటిని కూడా నేను యాసిడ్ వేసి ఆ బ్రష్ యూస్ చేస్తే క్లీన్ చేసుకుంటా. అందుకని అవన్నీ కూడా నేను అలా ఎత్తి పెట్టేసుకుంటాను అనమాట. ఎత్తి పెట్టేసుకొని వాటిని అవసరం వచ్చినప్పుడు యూస్ చేసుకుంటా. ఈ ఫ్రిడ్జ్ కూడా నేను దాన్ని పెట్టుకుంటాను. మళ్ళీ ఒకదాన్ని యూజ్ చేయడం అట్లేం పెట్టుకుని ఫ్రిడ్జ్ కూడా నేను సపరేట్ పెట్టేసుకుంటాను అనమాట. అదే యూస్ చేస్తున్నాను ఇక్కడ. వాడిన తర్వాత మళ్ళీ నేను దాని నుంచి పడేసి మళ్ళీ అప్పటికి ఎట్లయినా ఇంట్లో మా పిల్లలది ఎవరో ఒక బ్రష్ వస్తూనే ఉంటుంది. అందుకని చెప్పేసి అది పడేస్తాను అనమాట. పడేసి నేను తర్వాత ఫ్రిడ్జ్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నా. ఏం లేదు, జస్ట్ కాలన్ వేసుకుంటాను అంతే. మెల్ల ఈ సబ్బులు కానీ, ఈ లిక్విడ్స్ కానీ ఇవేమి విషయం జస్ట్ కాలన్ వేసేసుకొని బ్రష్తోనే మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకొని పొడిగుడ్డ తడిగుడ్డ 2 పెట్టి కూడా క్లీన్ చేసుకుంటాను. నా ఫ్రిడ్జ్కి ఏంటంటే ఈ ప్లేట్స్ వస్తాయి కదా, వాటికి ఈ లేయర్స్ మొత్తం తీసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో నేను అందుకని అవి కూడా ఒకసారి డీప్ క్లీనింగ్ కాబట్టి అవి కూడా మొత్తం తీసేస్తాను. లేకపోతే ఏం చేస్తాను అంటే ఒక నార్మల్ టైల్ ఎలా చేస్తా అంటే డస్ట్ పడింది అనుకోండి, వెంటనే లేదు క్లాత్ పెట్టి తుడిచేసుకోవడం అట్లా చేసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు అప్పటితో పని ఫినిష్ అయిపోద్ది కదా, మళ్ళీ దానికోసం సపరేట్ టైం కేటాయించిన అవసరం ఉండదు. నా దగ్గర కారం అని ఉన్నాయి అనుకోద్దు, నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు కారం అనేది ఎక్కువ తెచ్చుకుంటాను అనమాట. నాకు ఆశీర్వాద్ ఫేవరెట్ అనమాట. కొంచెం బాగా నచ్చిద్ది, నాన్ వెజ్ కానీ వెజ్ వంటలకు కానీ అన్నిటి బాగుంటుందని చెప్పేసి నేను అక్కడ తెచ్చుకుంటాను ఎక్కువ.
సో అందుకని అన్నీ ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయండి. బాదం పప్పు కానీ, లేకపోతే మేము డిమార్ట్కి వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ పట్టేది కాదు. ఈ మధ్య మొత్తం అయిపోయాయి. నాకు ఫ్రిడ్జ్ క్లీనింగ్లో సతాయిచ్చేది ఏదైనా ఉందంటే ఈ పార్టే గాయస్. అసలు అది తీస్తా దాన్ని పెట్టడానికి నాకు చుక్కలు కానుస్తాయి అనమాట. లిటరల్గా అంత సతాయిస్తుంది ఈ ఒక్క ఈ బాక్స్ అనేది. అమ్మ అసలు అందుకనే సామాన్యం దాన్ని తీయను. అలానే పెట్టి క్లీన్ చేసుకుంటే ఎందుకు సార్ చేయి జారిపోయి తీసేసిన. తీయడం ఈజీనే, పెట్టడమే చాలా కష్టం. చుక్కలు చూపిస్తుంది. ఇంకా మేము ఏమనుకున్నామంటే డిమార్ట్ కూడా వెళ్ళొద్దు. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి కూడా 15,000 బిల్ చేస్తున్నాము. క్రెడిట్ కార్డులోనే మ్యాక్సిమం చేస్తామన్నమాట. మనీ ఉంటాయి కానీ ఎందుకంటే క్రెడిట్ కార్డు యూస్ చేస్తాం, పాయింట్స్ వస్తాయని చెప్పేసి. తర్వాత అది కట్టేప్పటికి మా దోలు తీరిపోతుంది. సో అందుకని ఇంకా నేను మా డెసిషన్ తీసుకున్నాం. ఒకవేళ గుడికి వెళ్ళి పని మీద వెళ్తే తప్పితే, లేదంటే ఇంక ఇప్పటి నుంచి స్పెషల్గా డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసేది కూడా లేదు, వద్దనుకున్నాము. కొంచెం ఎక్స్పెన్స్ అని కూడా తగ్గించుకుంటూ వస్తున్నాము అన్నెసరీ థింగ్స్ మీద. నేనైతే కవర్లు కూడా పోనీ అనమాట, అవన్నీ అట్లే ఉంచుతా. ప్లస్ ఇడ్లీ కవర్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఎత్తి పెడతాను అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మా ఇంటి కుక్కలు ఉంటాయి అనమాట, వాటికి ఏమన్నా అన్నం వేయి పెట్టాలంటే కింద నేల మీద పెట్టకూడదు కాబట్టి న్యూస్ పేపర్ వేస్తే ఏంటంటే తడిసిపోతున్నాయి. అందుకని ఇంకా కవర్లో ఎత్తి పెట్టేది వాటి మీద వాటికి అన్నం పెడతా. అందుకని అట్లా ఎత్తి పెడతా. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా మా బాబు కబోర్డ్ అనమాట ఇది. తన బుక్స్ ఇంకా న్యూస్ పేపర్స్ ఇవి ఉంటాయి. హెల్మెట్ అక్కడ ఉండదు, మా ఆయనకు ఒళ్ళు బరువు వేరే కబోర్డ్లో పెట్టడానికి. సో అందుకని అక్కడ పెడతాను అనమాట అది. సో ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి. వాడి నర్సరీ బుక్స్ కూడా అక్కడే ఉన్నాయి. సో అవి కూడా నేను అంటే పడేయను, దాచి పెడతాను అనమాట. ఇప్పుడే పడేయను, ఉంచుతా కొన్ని సంవత్సరాల నుంచి. వాటిని గుర్తుగా ఏదైనా చేసి ఇచ్చి వాడికి అప్పుడు ఏమైనా చేస్తా తప్పితే అప్పుడు దాకా పడేయను, అలానే ఉంచుతా, ఎవరికి కూడా ఇవ్వను అదనమాట. వాడి కబోర్డ్ అని సర్దేస్తున్నాయి ఇక్కడ నేను. వాడికి పాపం డ్రాయింగ్ బుక్స్ ఎప్పుడో తెచ్చా డిమార్ట్ నుంచి, ఇంతవరకు పాపం డ్రాయింగ్ వేయలేదు. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎప్పుడు ఖచ్చితంగా సార్ వేపియాలి వాడితో డ్రాయింగ్. న్యూస్ పేపర్స్ ఏంటంటే మేము చదవడానికి కాదు గాయస్ మేము వేయించుకునేది. ఈ నుగ్గులలో పేపర్లు ఉంటాయి కదా వేసుకోవడం కోసం. ఏంటంటే ఇక్కడ పేపర్లు 40 రూపాయలు అట్లా చెప్తున్నారు పావుకిలో. ఈ సుత్తంత ఎందుకులే, ఒక 3-4 నెలలు వేసుకుంటే సంవత్సరం వస్తాయి కదా అని చెప్పేసి ఇంక నేను ఆ ప్లాన్ చేసుకొని, అందులో వాళ్ళు రోజు చడిపోతున్నారు ఈనాడు వాళ్ళు. సో అందుకని ఇంకా వేయించుకున్నాం, తప్పలేదు మాకు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మాకు ఏవో సార్ ఉన్నారనమాట, అగ్రికల్చర్ ఆఫీసర్ సార్ ఉంటారు. ఆయన ఏం చేశారంటే ఇది సాక్షి పేపర్ మ్యాండేటరీగా వేయించుకోవాలని చెప్పేసి మాకు డబ్బులు కూడా కట్టించారు ఇయర్కి. మా ఒక్కరికే కాదు, మా ఇక్కడ ఉండే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా కట్టించారు అనమాట. అది ఇంకా సచ్చినట్టు కూడా మేము ఇప్పటి నుంచి సాక్షి పేపర్ అది షాప్కి వెళ్ళిపోద్దులేండి. ఇంకా షాప్కి వెళ్ళిందంటే మా ఇంటికి తెస్తాడా అంటే అది గగనం అనే చెప్పాలా, అంత ఈజీగా తీసుకురాడు. నేను ఎప్పుడైనా తిడితే తప్పితే అదనమాట. ఇది వచ్చేసి మెడిసిన్ అనమాట, మెడిసిన్ కబోర్డ్ ఇది. మెడిసిన్ ఇంకా సోప్స్ ఏంటంటే ఇంతకుముందు వెనకుండే వాష్ ఏరియా దగ్గర ఉండే అనమాట, కబోర్డ్ ఉంది అక్కడ నాకు. తర్వాత ఏమైందంటే మా ఆయనకు ఒళ్ళు బరువు అనమాట. ఎంతసేపు సబ్బులు తీసి పెడితే నేనే తీసి పెట్టాలి, ఆయన తీయం కూడా తీయట్లేదు. అందుకని ఇక్కడ పెట్టాను అనమాట. మిడిల్లో ఉన్నాయి అనుకోండి, ఎవరికి కావాలంటే వాడు తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు గీజర్ కూడా పెద్ద వాష్రూమ్లో పెట్టించుకున్నాను. ఎందుకంటే ఇంకా అదొకటే అనమాట మాకు, చిన్న పాత్రను మేము అసలు యూసే చేయము దాన్ని. ఇంకా వెనక వాష్ ఏరియా అస్సలు యూస్ చేయము మా అత్తయ్య వాళ్ళ కోసం అని చెప్పేసి. అదేంటంటే వెస్ట్రన్ కాకుండా ఇండియన్ టాయిలెట్ పెట్టించుకున్నాం, వాళ్ళకి అలవాటు ఉండదు కదా అని చెప్పేసి అది అసలు యూస్ చేయము. జస్ట్ ఏంటంటే అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను అంతే. అందుకని చెప్పేసి ఏం చేసామంటే ఇంక పెద్ద వాష్రూమ్ పెట్టించాను. ఇంకా సో పిల్లలు కూడా ఇక్కడే స్నానం చేస్తారు. ఇంకా నెక్స్ట్ ఎట్లా వింటర్ కాబట్టి వచ్చేది, అందుకని చెప్పి సోప్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. మెడిసిన్కి ఏంటంటే సపరేట్గా ఈ 2 బాక్సులు పెట్టుకుంటాను అనమాట. మెడిసిన్ వరకు పిల్లలవి కానీ నావేం ఉండవు, నాకు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ ఒక్కటే ఉంటాయి, మిగతావన్నీ పిల్లలవే అనమాట. సో అంతటితో హాల్లో కబోర్డ్స్ కూడా అయిపోయాయి. కింద అవన్నీ కూడా నేను 1 మంత్ బ్యాగ్ క్లీన్ చేస్తాను. అయినా కానీ చెత్త చేశారు, మళ్ళీ అవి కూడా క్లీన్ చేస్తాను. కానీ ఇప్పుడు చేయను, వినాయక చవితికి ముందు చేస్తాను. అన్నీ ఒకసారి నేను పెట్టుకోదలుచుకోలేదు. ఇది నెక్స్ట్ నేను కిచెన్కి వచ్చేసాను అనమాట. నాకు మెయిన్ కిచెన్ క్లీన్ అయిపోవాలి, ఎందుకంటే ఇక్కడ పూజలో చేస్తున్నది. సో అందుకని కిచెన్ క్లీన్ అయిపోవాలని చెప్పేసి కిచెన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే ఇది, ఆ రోజు అయితే పెట్టుకోలేదు, నెక్స్ట్ డే పెట్టుకున్నాను ఇది. సో అదనమాట మాకు కిచెన్లో బొద్దింకలు అసలు ఎందుకు వస్తున్నాయో నాకు తెలియదు. నేను అప్పటికీ న్యూస్ పేపర్స్ అవి మారుస్తూనే ఉంటాను. ఫస్ట్ అయితే ఇంకా నేను న్యూస్ పేపర్స్ యూస్ చేయలేదు. ఇవి వచ్చాయి కదా, ఇవి కవర్స్ ఉంటాయి కదా, ఎవరో చెప్పారని చెప్పేసి అవి యూస్ చేస్తాను అనమాట. నేను అవి యూజ్ చేసినా కానీ వస్తుందని చెప్పేసి అవి తీసేసి నెక్స్ట్ ఈ న్యూస్ పేపర్స్ వేసా. ఇవి వేసిన తర్వాత నేను అక్కడికి నాప్థలిన్ బాల్స్ అనేవి వేస్తూనే ఉంటాను. ప్రతి కబోర్డ్లో కూడా 2 వేస్తూనే ఉంటాను, అయినా కానీ వస్తూనే ఉన్నాయి. ఈసారి నేను ఇంకా మీషోలో ఒకటి చూసి అది ఆర్డర్ పెట్టాను అనమాట. చూడాలి అది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, తీసి చూడాలి ఎట్లా పని చేస్తుంది అని చెప్పేసి. ఒక వర్క్ అవుతుంది ఖచ్చితంగా నేను మీకు ఈ షార్ట్లో పెడతాను అనమాట, కంపల్సరీగా పెడతాను. దాన్ని మాత్రం ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. నేనైతే వీటితో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఇంకా అయితే మాకు ఇక్కడ బియ్యం పెట్టుకునే గూడు ఉంటుంది, అక్కడైతే అబ్బా ఇంకా మా ఇంట్లో మాకంటే అవే ఎక్కువ ఉంటాయి అనమాట. అంత గబ్బులు ఎప్పుతున్నాయి మాకు.
అందుకని అని చెప్పేసి ఇది అవన్నీ నెక్స్ట్ ఎలకలు రావట్లేదు, ఏం రావట్లేదు. ఈ బొద్దింకలు అవి పెద్ద బొద్దింకలు కూడా కాదు, చిన్న చిన్న బొద్దింకలు. అవి గుడ్లు కూడా పెట్టుకుంటున్నాయి, గుడ్లు పెట్టుకొని అట్లా చేస్తున్నాయి. అక్కడ 1 మంత్కి ఒకసారి సర్దుతూనే ఉంటాయి, కదిలిస్తూనే ఉంటాయి ప్రతి కబోర్డు కూడా. అయినా కూడా వస్తున్నాయి. ఇంకా వాటికి చూడాలి, ఈ మందన్న పని చేస్తే చాలు. ఇప్పుడైతే మా అమ్మ చిన్నప్పుడు ఎలా చేసిద్దంటే, మా అమ్మ ఇయర్ మొత్తం మీద 3 టైమ్సే క్లీన్ చేస్తుంది అనమాట. ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేస్తుంది. ఎంత డీప్ క్లీన్ అంటే అంత డీప్ క్లీన్ చేస్తుంది అనమాట. సామాన్ ఏం వాడదు మా అమ్మ. స్టీల్ సామాన్ అయితే ఎంత ఉంటుందంటే సంసైడ్లు ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు కబోర్డ్స్ ఎట్లానో అప్పుడు సంసైడ్లు ఉండేవి మాకు. సంసైడ్లు ప్లస్ కిచెన్లో కూడా పెద్ద పెద్ద ఇట్లా అరుగులు పోసి అరలేసి ఉంటారు అనమాట. వాటి నిండా స్టీల్ సామాన్ పేర్చి ఉంటుంది అనమాట. అవన్నీ కూడా సంక్రాంతికి ఒకసారి, దసరాకి ఒకసారి, శ్రావణ మాసానికి ఒకసారి, ఈ మూడు సార్లు కూడా మాతో క్లీన్ చేస్తుంది అనమాట. డీప్ క్లీన్ చేపిస్తుంది అనమాట. తీస్తుంది, మొత్తం కడిగిస్తుంది, ఊడిపిస్తుంది, తుడిపిస్తుంది. మళ్ళీ అవి వాడేది ఏమి ఉండదు. వాటిలో అయితే మహా అయితే సంక్రాంతి నా టిఫిన్ వాడిద్దేమో స్టీల్. ఎందుకంటే అవి కూడా అరిసెలు, కారాలు, కజకాయలు చేపిస్తుంది కాబట్టి అవి పెట్టుకోవడం కోసమే వాడిద్ది. మిగతా ఏమీ వాడదు. సామాన్ అంతా ఎత్తి ఆడబెట్టిద్ది అనమాట. కానీ ఇయర్లీ 3 టైమ్స్ మాత్రం తోమాలి, మళ్ళీ తుడవాలి. వాటన్నిటిని క్లాత్ తీసుకొని, తడి క్లాత్ వచ్చాలి, పొడి క్లాత్ వచ్చాలి, మళ్ళీ వాటిని ఎండబెట్టాలి. ఒక్కరోజు మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. లిటరల్గా మాకుగా ఆ రోజు మా అమ్మ సామాన్ సర్దిస్తుందంటే ఇంక మాకు చుక్కలే. ఇంక ఆడికి పంపదు అనమాట. మూసుకొని ఇంట్లో కూర్చొని అన్నీ ఆమె హెల్ప్ చేస్తూనే ఉండాలి. చేయకపోతే చీరేస్తుంది అనమాట. అట్లా చీరేస్తుంది. సో ఇంకా అవన్నీ సర్దుకునేసరికి సాయంత్రం అయిపోద్ది. ఇంకా ఆ రోజు ఒళ్ళు పులిసిపోయి ఉంటుంది అనమాట. మాకు చిన్నప్పుడే అంత పని నేర్పించింది మా అమ్మ పండుగలు వచ్చినప్పుడు. మళ్ళీ ఏంది అవన్నీ అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా మళ్ళీ క్లీన్ చేపిస్తుంది. ఎందుకంటే ఇంకా దుమ్మంతా పడిపోయి ఉంటుంది కదా, ఇల్లంతా క్లీన్ చేపిస్తుంది. అప్పట్లో ఏంటంటే ఇంకా మాకు ఇంట్లో బట్టలు తుడానికి సాకలం ఉండదు అనమాట. బట్టలు ఒక్కటి తప్పేది అంతే. ఎట్లా అంటే మా అమ్మ చిన్నప్పుడు మాకు పనులు షేర్ చేస్తుంది అనమాట, నాకు మా చెల్లికి. ఎలా షేర్ చేసిద్దంటే, నేను అంట్లు తోమాలి, మా అమ్మ కసువు కొట్టిద్ది. బండలు ఎలా అంటే మాది అప్పుడు పొడుగిల్లు అనమాట. పొడుగిల్లు అంటే వెనక వాష్ ఏరియా, కిచెను, హాలు, పంచ. మా చెల్లి చాలా తెలివైందనమాట. 1 రూమ్ తీసుకుంటుంది. నేనేమో హాల్ ఏమో పెద్దదనమాట మాది. హాల్ నాకు ఇస్తుంది. పంచలో సగం చేస్తుంది అనమాట. పంచలో ఎట్లా ఇస్తుంది అనుకుంటున్నారు? ఆ పిల్ల నీట్గా ఉండే ఏరియా మొత్తం ఆ పిల్ల తీసుకుంటుంది. చెత్త ఉండే ఆ సగం ఏరియా మొత్తం నాకు ఇస్తాను. చాలా తెలివైంది ఆ పిల్ల పని తప్పించుకోవడంలో. నేను ఒక తిక్కల గొర్రెను అనమాట. అన్నిటికీ బుక్ అయిపోతుండే అడ్డంగా. అట్లా చేపిస్తాను అనమాట మా అమ్మ. అంటే అప్పుడు ఆమె అట్లా బట్టి ఇప్పుడు మేము తెలుసుకొని చేయగలుగుతున్నాం. నేను అనుకుంటాం అనమాట ఆ స్టేజ్లో, ఏందిరా నాయన నాకు ఈ టార్చర్, ఈమెకి ఎందుకు కుట్టినాం, ఎందుకు ఇంత నరకం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట, ఆ రోజు ఆమె అంత చేయబట్టే కదా ఈరోజు మనం ఇంత కనీసం ఈ మాత్రమే ఉండగలుగుతున్నాం. మా అమ్మ ఏంటంటే, ఇప్పుడు మనము ఇక్కడ ఒక వస్తువు తీసామంటే మళ్ళీ ఆ వస్తువు అక్కడే పెట్టాలి. పెట్టకపోతే ఇంకా నరకం అంటే ఎందుకు చూపిస్తుంది అనమాట. నువ్వు ఎందుకు పెట్టలేదు, ఆ వస్తువు పెట్టేంత వరకు కూడా ఇంకా సతాయిస్తూనే ఉంటుంది. పెట్టని. ఇప్పుడు నాకు అదే జబ్బు వచ్చింది అనమాట. మా ఆయన ఇప్పుడు సపోజ్ నేను ఒకసారి ఇల్లు అంత నీట్గా క్లీన్ చేసుకుంటా అంటే అంత నీట్గా క్లీన్ చేసుకుంటా కదా, ఏదో ఒక వస్తువు తీస్తున్నాను అనమాట. ఇంకా ఆ వస్తువు అది తీసినప్పుడు ఇంకో వస్తువు ఎట్టయినా పక్కకు వచ్చింది కదా, నాకు ఇంకా మైండ్లో ఉంటుంది, అది ఎందుకు అట్లుంది, ఫస్ట్ అది పెట్టు అని సతాయిస్తానంటాడు. నువ్వు ఎక్కడ దొరికిన మెంటల్ నాకు అని చెప్పేసి తిడతాడు కూడా ఒకసారి. అంత క్లీనింగ్ అవసరం లేదు, అంత ఉంటే నువ్వే చేసుకోను అరుస్తాడు ఒకసారి. అట్లని చేస్తాడు. నాకేంటంటే ఇప్పుడు ఆ వస్తువు అక్కడ నుంచి తీసిన దగ్గర పెట్టేసామనుకో, ఎవరికి అంత ఇబ్బంది ఉండదు. తర్వాత నాకు కూడా ఇసుక అనిపించదు కదా. అట్లా చేస్తే ఏ ఆడవాళ్ళకి కూడా ఇబ్బంది అనిపించదు. ఇప్పుడు ఈ మొగోళ్ళు ఇదే అర్థం చేసుకోవాలి అనమాట. ఎప్పుడు సాగు కొడుతుంటుంది, సాగు దొబ్బుతుంది అనుకుంటారు. కానీ మేము సాగు దొబ్బితే మాకేం వస్తుంది చెప్పండి. అది. సో ఇంకా అంతటితో కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. అలా అనమాట. చిన్నప్పుడు మాకేందంటే, మాకు ఇంట్లో వాటర్ కూడా ఉండే కదా, వాటర్ కానీ పంపించేది మా అమ్మ నాతో. మా చెల్లి చాలా దొంగ మొక్కని తప్పించుకుంటుంది పనుల విషయంలో. చాలా అంటే చేసిద్ది. అప్పుడే పని చేస్తే చాలా నీట్గా చేస్తుంది. కాకపోతే ఏంటంటే అప్పుడు అంట్లు తోమదు. ఎందుకు అంట్లు తోమదు అంటే, ఆ పిల్లకి పెరుగు అంటే చిన్నప్పటి నుంచి ఎలర్జీ అనమాట. సో మా ఇంట్లో మేము పెరుగు తింటాం, 4 తింటాం. ఆ పిల్ల ఒక్కటి తిందు. ఆ పళ్ళల్లో పెరుగు ఉండిద్ది కదా, సో అందుకని ఆ పిల్ల అంట్లో ఒక్కటి తోమని చెప్పేసి బెదిరిస్తుంది. మిగతా పనులను చేస్తుంది ఆ పిల్ల. నేను నాకు ఇప్పటికి కూడా అంట్లు తోమడం అంటే ఇష్టం. కసువు కొట్టడం అంటే పరమ చిరాకు. బండలు కూడా తుడుస్తా కానీ కసువు కొట్టడం అంటేనే పరమ చిరాకు. ఎందుకో తెలియదు. నేను ఈ పక్క కసువు కొడుతుంటే అది పోయి ఆ పక్క వెనకే ఉంటుంది అనమాట కసువు అంతా. మా ఆయన అంటాడు, నువ్వు ఈ పక్క. మా ఆయన ఒక్కోసారి నాకు చూపిస్తాడు అనమాట. నేను కసువు కొట్టిన తర్వాత చీపు తీసుకొచ్చి కావాల్సిన కొట్టి చూపిస్తారు, ఇంత కసువు ఉందని చెప్తారు. నిజంగా నేను ఒప్పుకుంటాను, నాకు కసువు కొట్టడం అంటే పరమ చిరాకు. నిజంగా చాలా చిరాకు అనమాట. ఇప్పటికి కూడా చిరాకే. కానీ ఇప్పుడు కొంచెంగా నేర్చుకుంటున్నాను. నేను ఎంత డీప్ క్లీన్ చేసినా
ఎంత నీటి కసు కొట్టినా ఎక్కడో ఒక మూల ఖచ్చితంగా కసు ఉంటుంది, ఇప్పటికి కూడా ఉంటుంది. అది ఎప్పుడు కనిపిస్తుంది తెలుసా నాకు, తర్వాత కసు ఉందని చెప్పేసి బండలు తుడుస్తుంటాయి కదా, అప్పుడు కనిపించింది అనమాట. అప్పుడు అనిపిస్తుంది అరే ఎంత నీటి కొట్టినా కానీ ఇంకా ఉందా నీ మొహానికి, ఇప్పటికి కసు కొట్టడం రాదా అనిపిస్తుంది. కానీ అందరం అన్ని పనులలో పర్ఫెక్ట్ కాదు, కొంతమంది కొన్ని పనులలో పర్ఫెక్ట్గా ఉంటారు, కొంతమంది ఉండలేరు. ఇప్పుడు నేను అంట్లో ఎంత బాధ తోముతా అంటే ఎన్నిసార్లు తోముతా, ఎంతసేపు అయినా తోముతా. నాకు అంత ఇష్టం అంట్లు తోమడం అంటే, ఎందుకంటే ఒక చోట స్టాండర్డ్గా కూర్చోవచ్చు, లేకపోతే నిలబడవచ్చు, ప్రశాంతంగా నచ్చిన పాటలు వినొచ్చు, నచ్చిన వీడియో చూసుకుంటూ తోముకోవచ్చు. ఈ కసువు ఏంది అట్లాంటి ఆప్షన్ కాదు కదా, ఊడుతూనే ఉండాలి. అందుకని నాకు ఆ పని అంటే నచ్చదు. అది ఇలా మాట్లాడేస్తున్నా అలా కిచెన్ మొత్తం సర్దేశాను అనమాట. సో ఇది కిచెన్. నేను నీట్గా సర్దితే నాకు కిచెన్లో చాలా ప్లేస్ ఉంటుంది అనమాట. నాకు ఎప్పుడు వస్తాయంటే ఐడియాస్, తీరా సర్దిన తర్వాత ఐడియాస్ వస్తామంట. ఓకే ఇది ఇలా చేస్తే బాగుండు, ఇది ఇలా చేస్తే బాగుండు అని చెప్పేసి. కానీ మళ్ళీ తర్వాత తీద్దాం అనుకుంటా, కానీ ఏ ముందు ఎవరు వస్తారులే ఎవరు చూస్తారులే అని చెప్పేసి నేను తీయను మ్యాక్సిమం. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఇది కిచెన్ పైన కబోర్డ్ అనమాట. ఫ్రిడ్జ్ పైన నాకు కబోర్డ్స్ ఉంటాయి అక్కడ అనమాట. ఇదంతా కూడా ఇవైతే నేను అసలుకి ఎప్పుడు ఇల్లు చేరినప్పుడు సర్దిన ఈ కబోర్డ్ అయితే లిటరల్గా, తర్వాత ఇంకా సర్దలేదు. ఇది ఏంటంటే దీంట్లో ఉండే సామాన్లు అన్నీ కూడా మాకు గిఫ్ట్ వచ్చినాయి, మేము కొన్న అయితే ఏం కాదు. ఆల్మోస్ట్ మా కంపెనీ గిఫ్ట్ చేస్తుంది అనమాట. ఈ వాటర్ అక్కడ పెట్టిన గ్లాస్ అక్కడ ఉంటాయి కొన్ని, అవి నేను వీడియో రికార్డ్ చేశాను అనుకున్నా కానీ చేయలేదు. నా దగ్గర చూడండి ఒక్కలు ఎన్ని ఉన్నాయి లిటరల్గా, అవి జస్ట్ 6 months నుంచి ఆ ఒక్కలను కూడా తీసి పెట్టింది. ఇంకా ఫస్ట్ చూపించాక ఫ్రిడ్జ్ క్లీన్ చేసినప్పుడు అప్పుడు కూడా చూసారు కదా, ఆ గిన్నె నిండా ఉన్నాయి, ఈ బాక్స్ నిండా ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే మా పాతింటి దగ్గర ఎవరికైనా ఇచ్చేదన్నమాట ఒక్కలు, అక్కడ ఆకొక్క వేసుకునే వాళ్ళు ఎవరికి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎవరు తెలియదు, ఇంకా అందుకని అవి ఉండిపోయినాయి. ఎప్పుడన్నా మా అత్త వస్తే మా అత్తతో ఇచ్చి పంపేదాన్ని ఊళ్ళకి ఎవరికైనా ఏమని. ఇప్పుడు మా అత్త కూడా మధ్య రావట్లేదు, ఆమెకి బర్రె ఒకటి ప్రెగ్నెంట్ అంట, దానికి ఏదో బాగాలేదని చెప్పేసి ఆమె అసలు రాక ఒక 4-5 months అవుతుంది. అది సో ఆ కబోర్డ్ కూడా సర్దేశాను. మాకు కొన్ని నేను ఇంట్లోకి సామాన్ కొనేదంటే చాలా తక్కువ. మాకు ఇట్లా ఇస్తారనమాట, కంపెనీస్ నుంచే వస్తాయి అనమాట. నా దగ్గర ఉన్న బ్లెండర్లు కానీ, ఒక బ్లెండర్ నేను కొనుక్కున్నాను మా పెద్దోళ్ళు పుట్టినప్పుడు, వాడికి ప్యూరిఫై చేయాలని చెప్పేసి. తర్వాత ఇంకా మాకు బ్లెండర్స్ అన్నీ కూడా ఫ్రీగా వచ్చినాయి అనమాట. ఇక ఇది మా కంపెనీస్ ఇస్తారు, ఒక బ్లెండర్ వచ్చింది, తర్వాత కుక్కర్ ఇచ్చిండ్రు, హాట్ బాక్స్లు ఇస్తారు, ఇప్పుడు లంచ్ బాక్స్లు ఇస్తారు. పోతే ఇదేంది ఒక కంపెనీ అయితే షణ్ముఖ అని ఒక కంపెనీ ఉంటుంది అనమాట, అది ఇచ్చిందనమాట. అబ్బా ఎంత మంచి గిఫ్ట్లు అంటే, ఆ కబోర్డ్లో ఉన్న ట్రేలు అయితేనేమి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినాయి అనమాట. అంత పెద్ద గిఫ్ట్ చేసింది మాకు ఆ ఇయర్. వాళ్ళ వల్ల మాకు ఆ ఇయర్ గోల్డ్ కూడా గిఫ్ట్ తగ్గింది. అంత 20 grams ఎంతో గోల్డ్ కూడా గిఫ్ట్ వచ్చింది మాకు ఆ ఇయర్లో, 2023లో అనమాట. అసలు ఎంతైనా 2023 నాకు లక్కీ ఇయర్ అబ్బా. ఆ ఇయర్లో వచ్చినంత ఏ ఇయర్లో కూడా నాకు బెనిఫిట్స్ రాలేదు. అంతటితో ఇంకా అక్కడ కూడా అయిపోయాయి. కిచెన్లో కూడా మొత్తం ఇంకా నేను ఇవి గ్లాసెస్ అవి కూడా సర్దేసుకున్నాను, ఇంకా ఏ పని ఉండకూడదని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ చెప్పు స్టాండ్ అనమాట. చెప్పు స్టాండ్ కూడా చూపిస్తాను అంటే, చెప్పు స్టాండ్ గైస్ చూపించాల్సింది. చూడండి గైస్ నేను ఎంత నీడు సర్దా కదా, ఆ నెక్స్ట్ రోజుగా మా పిల్లోడు కాదు మా చిన్నోడు మాత్రమే అనమాట గబ్బు లేపుతారు దాన్ని వెళ్ళేసి. మొత్తము వాడు ఇష్టం ఉన్నట్టు చెప్పులు తీసుకుంటాడు, షూ తీస్తాడు, చెప్పులు తీస్తాడు, ఇష్టం ఉన్నట్టు చేస్తాడు అనమాట ఎంత నీట్గా చేసినా కానీ. సో చెప్పు స్టాండ్ క్లీన్ చేయడం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నాకు అప్పటికి పీరియడ్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా అందుకనే ఒకేసారి ఇంకా నేను బెడ్షీట్స్ కానీ అన్నీ కూడా ఉతికేసుకున్నాను. నాకేంటంటే ఇంతకుముందు పీరియడ్స్లో 4 days 5 days వరకు కూడా అయ్యాయి పీరియడ్స్, బ్లీడింగ్ బాగానే అయ్యేది. ఇప్పుడు ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ మా ఆయన నా ఐపస్వా మాలేసుకున్నప్పుడు ఇరుములు కట్టే ముందు నాకు పీరియడ్స్ రాలేదనమాట. సో అందుకని ఏమైందంటే నేను అప్పుడు ఇంకా టాబ్లెట్స్ వేసుకున్నా. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అప్పుడు వేసుకున్నా, అప్పుడు కూడా నాకు అలానే అయింది. అంటే అప్పుడు పర్లేదు ఓకే, ఇర్రెగ్యులర్ ఏం అవ్వలేదు, బ్లీడింగ్ బాగానేది, అంత బాగుంది. ఈసారి ఎందుకు నాకు తెలియదు, అసలు ఆ టాబ్లెట్స్ వేసినప్పటి నుంచి బాగా ఎఫెక్ట్ కొడుతుంది. జస్ట్ 2 days మాత్రం బ్లీడింగ్ అవుతుంది, 3rd day నుంచి అసలు ఎప్పుడు లైట్ స్పాటింగ్ మాత్రమే అవుతుంది, అసలు లేదు. ఇంకా 5th dayకి నాకు అసలు ఏం ఉండదు. సో అందుకని నేను 5th day క్లీన్ చేసుకోవచ్చు. నాకు ఎట్లా తెలిసిందంటే ఐపస్వా మారిసినప్పుడు ఆయన చెప్పారనమాట 5th day పూజ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో అందుకని పంచా అది పాటిస్తాను అనమాట. అలా ఇంకా మొత్తం కూడా నేను దేవుడి గది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. శ్రావణ మాసంలో మనం ఇంకా దేవుడి గది అనేది క్లీన్ చేయకూడదు. అందుకని నేను ఇంక ఈరోజు క్లీనింగ్ మొత్తం కూడా పెట్టేసుకున్నాను అనమాట. అందులో ఆ రోజు మా పెద్ద బాబుకి సెకండ్ సాటర్డే హాలిడే కాబట్టి ఇంకట్లా నాకు ఫ్రీ టైం ఉంటుంది. పొద్దున్నే బాక్స్ చేసే బాధ కూడా లేదు, అందుకే పొద్దున్న వంట కూడా అయిపోయింది. అన్నం ఒక్కటి ఉండాలి, అదే పొయ్యి మీద పెట్టేసుకొని ఇక్కడ నేను క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. నాకు దేవుడి గది పూజ క్లీన్ చేయడం అంటే జస్ట్ 2 hours పని అనమాట, అంతకు మించి అనిపించదు నాకు. ఫాస్ట్గా చేసుకుంటా. ముందు దేవుడు సామాన్ కాడికి మొత్తం పక్కన పెట్టేసుకునేది, ఫస్ట్ దేవుడు పటాల వరకు క్లీన్ చేసుకుంటా. జస్ట్ నేను వాటర్లో పసిపేస్తాను అంతే. ఇది క్లీన్ చేసేటప్పుడు మాత్రం అదే ఆ టైల్స్ కానీ అవన్నీ కాలిన్ ఉంటుంది కదా, కాలిన్ వేసుకొని క్లీన్ చేసుకుంటాను, అంతకుమించి నేనేం చెయ్యను. శ్రావణ మాసం అంటేనే నాకు దద్ద అంటుంటుంది. అంటే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నా ఏమో తెలీదు, మనం అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్ టైం అయితే మేము వినాయక చవితి పండగ అప్పుడైతే అన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా తెల్లారితే పండగని ఇవాళ ఎవరు చనిపోయినారు. అబ్బా అసలు ఎంత బాధ అనిపించిందంటే నాకు ఎందుకులే అసలుకి
వద్దనిపించింది నాకు, విరక్తి కలిగిందనమాట. అందుకనే నాకు భయం అనమాట ఏమన్నా ఫంక్షన్స్ వస్తున్నాయి అంటే, అందుకే ముందే ప్రిపేర్ చేసుకున్నాను ఎప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ పీసెస్ కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాయి. నేను హోప్ ఏంటంటే ఏం జరగదు, వరలక్ష్మి వ్రతం అయిపోతుంది. నాకు ఇంతవరకు వరలక్ష్మి వ్రతం రోజు నేను స్కిప్ అయిందంటే ఒకే ఇయర్, అది కూడా ఏంటంటే 2024లో మాకు గృహప్రవేశం ఉండే. సో అందుకని చెప్పి స్కిప్ అయిన తప్పితే ఆ ఇయర్ అంటే 3rd వీక్ చేసుకున్నా, 2nd వీక్ చేసుకోలేకపోయినా. తర్వాత 4th ఇయర్ కానీ ఎవ్రీ ఇయర్ కూడా నేను వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే చేస్తాను అనమాట. అప్పుడు కూడా నేను పంతుని అడిగాను, నేను పూజ చేయించుకుంటానంటే వద్దులమ్మ అన్నీ ఒకరోజు పెట్టుకోమాక అని చెప్తే, నేను అందుకని స్కిప్ చేసే తప్పితే పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను ఇప్పటికి 4 times చేసాను. ఈ ఇయర్ చేస్తే 5th time అనమాట. పెళ్ళైన ఫస్ట్ 2 years కూడా నాకు కుదరలేదు. నాకు పెళ్ళైంది శ్రావణ మాసం ప్లస్ 2nd year వచ్చేసి నేను ప్రెగ్నెంట్ అనమాట, అప్పుడు కుదరలేదు. సో తర్వాత నుంచి కూడా నేను ఎప్పుడు కూడా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రమే చేసుకుంటా. సో వరలక్ష్మి వ్రతం రిలేటెడ్గా ఇంకా నాకు ఏమైనా కావాలంటే అవన్నీ కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. అవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ వరకు వచ్చేసినాయి. ఇంకా గాజులు ఇవన్నీ కూడా నాకు లోకల్లో ఇక్కడ దొరుకుతాయి, సో అవి తీసుకున్నాను. ప్లస్ నాకు పర్సనల్గా వరలక్ష్మి వ్రతం అంటే చాలా 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 ఇష్టం అనమాట. చాలా ఇష్టం అది వరలక్ష్మి వ్రతం అంటే నాకు. నేను అందుకనే నాకున్న దాంట్లో నేను సింపుల్గా చేసుకుంటాను. అది గాయస్ ఈ వ్లాగ్. అంతే గాయస్, ఈ వ్లాగ్ మనం వీడియో ఎండ్కి వచ్చేసాము. మీ అందరూ కూడా శ్రావణ మాసంలో ఇల్లంతా క్లీన్ చేసుకోవడం అయిపోయిందా? మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా? చేసుకుంటే ఏ వారం చేసుకుంటున్నారా అనేది కూడా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా యానివర్సరీ ఉంది, మా ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఆ వ్లాగ్స్ వస్తాయి. తర్వాత వరలక్ష్మి వ్రతం వ్లాగ్ వచ్చింది. సో అంతే గాయస్ ఈ వ్లాగ్. ఒకవేళ బోర్ కొట్టి వచ్చింటే కనుక సారీ అండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు తెలిసేది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వ్యూస్ అయితే సరే నాకు వచ్చే వ్యూస్ వస్తున్నాయి 100 150 అంతమంది చూస్తున్నప్పుడు ఒక్కలైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. పోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ చూస్తున్నందుకు. అంతే గాయస్, బాయ్ బాయ్.